వివాహేతర సంబంధాలు సమాజంలో అనేక అసాంఘిక కార్యకలాపాలకు కారణమవుతున్నాయి. కలకాలం కలిసి ఉంటామని పెళ్లినాటి ప్రమాణాలను విస్మరించి వివాహేతర సంబంధాలు పెట్టుకోవటం ద్వారా దాడులు, హత్యలు జరుగుతున్నాయి. అయినా చాలామంది అనైతిక సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నారు. భారతీయ వివాహ వ్యవస్థకు మంచి గుర్తింపు ఉంది. కుటుంబ వ్యవస్థను పాశ్చాత్య దేశాలు సైతం గౌరవిస్తాయి, అభిమానిస్తాయి. అయితే భారతీయులు మాత్రం పాశ్చాత్య పోకడలకు అలవాటు పడుతున్నారు. పెళ్లినాటి ప్రమాణాలను విస్మరిస్తున్నారు. దీంతో విడిపోయేవారి సంఖ్య పెరుగుతోంది. కొందరు వివాహేతర సంబంధాలు కొనసాగిస్తూ అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారు. ఈ సంబంధాలు వెలుగు చూసినప్పుడు దాడులు, హత్యలకు దారితీస్తున్నాయి. తాజాగా హైదరాబాదులోని నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన జంట హత్య ఇందుకు మరొక ఉదాహరణ. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పుప్పాలగూడలో 4 రోజుల క్రితం జంట హత్యలు జరిగాయి. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. అనంత పద్మనాభస్వామి ఆలయ సమీపంలోని గుట్టల వద్ద దారుణ హత్యకు గురైన యువతి, యువకుడిని గుర్తించారు. యువకుడిని మధ్యప్రదేశ్కు చెందిన అంకిత్ సాకేత్గా, మహిళను ఛత్తీస్గఢ్కు చెందిన బిందు దివాకర్గా గుర్తించారు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణంగా ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అయితే హత్యకు కొద్ది రోజుల ముందు బిందు, సాకేత్ అదృశ్యమైనట్టు వేర్వేరు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. దీంతో హత్యకు గురైంది వారిద్దరే అని నిర్ధారించారు. ఈ హత్య కేసులో 3 అనుమానితులను పోలీసులు విచారణ చేస్తున్నారు. ఛత్తీస్గఢ్కు చెందిన బిందు, దివాకర్ దంపతులు ఉపాధి కోసం కొంతకాలం క్రితం హైదరాబాదుకు వచ్చారు. ఈ దంపతులు మొదట్లో శంకరపల్లిలో ఉండేవారు. దివాకర్ ప్లంబర్గా పనిచేస్తున్నాడు. వీరికి 3 పిల్లలు ఉన్నారు. అయితే అక్కడ నివసించే సమయంలో హౌస్ కీపింగ్ పనులు చేసే సాకేత్తో బిందుకు పరిచయం ఏర్పడింది. అది వారి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం దివాకర్కు తెలియటంతో శంకరపల్లి నుంచి వెళ్లిపోయారు. వనస్థలీపురంలోని చింతలకుంటలో ఉంటున్నారు. అయినా బిందు, సాకేత్ కూడా తరచూ కలుసుకునేవారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం బిందు, సాకేత్ ఇళ్ల నుంచి వెళ్లిపోయారు. దీంతో తన భార్య కనిపించటం లేదని దివాకర్ జనవరి 8న వనస్థలీపురంలో ఫిర్యాదు చేశాడు. ఇక సాకేత్ కనిపించటం లేదని అతని సోదరుడు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో జనవరి 11న ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో జనవరి 14న నార్సింగ్ పుప్పాలగూడ అనంత పద్మనాభస్వామి గుట్టల్లో 2 మృతదేహాలు ఉన్నట్టు స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్వారీ గుంత వద్ద సాకేత్ మృతదేహం ఉండగా ఒంటిపై కత్తిపోట్లు, ముఖంపై గ్రానైట్ రాయితో కొట్టినట్టు ఆనవాళ్లు ఉన్నాయి. కొద్ది దూరంలో బిందు మృతదేహం ఉంది. తలపై కొట్టినట్టు గాయాలు ఉన్నాయి. ఈ నెల 11న వీరిద్దరూ హత్యకు గురై ఉంటారని తెలుస్తోంది. ఘటనా స్థలంలో 4కి మించి ఉండొచ్చని పోలీసులు పేర్కొంటున్నారు. ఇదే ప్రదేశంలో మద్యం సీసాలు కూడా లభించాయి. అయితే హత్యకు ముందు ఏం జరిగిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో పోలీసులు షాకింగ్ విషయం గుర్తించారు. బింతులో సాకేత్ వ్యభిచారం చేయిస్తున్నట్టు నిర్ధారించినట్టు తెలిసింది. ఈ నెల 8న వనస్థలీపురం వెళ్లిన సాకేత్ బైకుపై బిందును తీసుకుని నానక్రామగూడకు వెళ్లాడు. అక్కడ ఓ మిత్రుడి గదిలో 3 రోజులు ఉన్నారు. 11న ఫోన్ కాల్ రావటంతో సాకేత్, బిందు అనంత పద్మనాభస్వామి గుట్టల వద్దకు వెళ్లారు. అక్కడున్న వారితో కలిసి మద్యం తాగారు. ఆ తర్వాత గొడవ జరిగి హత్యలకు దారితీసి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. 5 బృందాలు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఓ బృందం మధ్యప్రదేశ్కు కూడా వెళ్లినట్టు తెలిసింది.